లేకపోతే ఉట్టి చెవులలో దేవుని వాక్యాలు విని ఆ రోజు అది టైం నడిచిపోతుంది అన్నట్టుగా ఉంటున్నారా అనేది అన్నమాట దేవుడు మాట్లాడుతున్న విధానం ఇక్కడ. అందుకే మీరు ఏం వింటున్నారు, ఎలా వింటున్నారో చూసుకోండి. తర్వాత 19వ వచనం, 19 నుండి 21 చదవండి, ముగించుకుందాం. 19. ఆయన తల్లియు సహోదరులు ఆయన యుద్ధకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులు నిన్ను చూడగోరి వెలుపల నిలిచిన్నారని ఎవరో ఆయనకు తెలియజేసి, అందుకు ఆయన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులు అని వారితో చెప్పారు. హల్లెలూయా. యేసు ప్రభు పరిచర్య చేస్తుంటే గుంపులుగా ఉన్నారు. ఆయన చూడడానికి ఎన్ని రోజులైందో ఇల్లు విడిచి వచ్చింది. అర్థమైందా? సేవకులు పరిచర్య చేస్తున్నారు, కుటుంబాలని విడిచిపెడుతున్నారు. మా పిల్లలు ప్రతి ఆదివారం మా డాడీతో ఉండాలి, ప్రతి ఆదివారం మా వైఫ్ వారం అంతా పని చేసుకున్నాడు, ఒక్కరోజు ఉంటే బాగుంటుంది కదా అని ఉన్నాయా అండి? కోరికలు ఉన్నాయా? మా ఫ్యామిలీ లేవా? పిల్లలు ఆశపడారా? మరి ఎన్ని త్యాగాలు చేసుకొని వస్తున్నాం. డబ్బు ఖర్చు అవుతుంది, సమయం ఖర్చు అవుతుంది, ఆ నుండి ఇక్కడ ప్రయాణం చేస్తే మా ఒళ్ళు ఖర్చు అవుతుంది, మొక్కలు వస్తున్నాయి, మీకు అర్థం కావట్లేదు. చాలా వేదన ఉంది. తర్వాత పిల్లలు విడిచిపెట్టి రావాలంటే ఎంతో ఇబ్బంది. వారానికి దొరికేది ఆదివారం ఒక్కరోజు. ఆ ఒక్కరోజు పిల్లలతో గడపాలని ఆశ ఉండదా? వాళ్ళకి మా నాన్నతో గడపాలని వాళ్ళ కోరికలు ఉండవా? మా పాప ఇక మా డాడీ ఉండలేడు అని చెప్పి డాడీ నీతో వస్తా